ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ వందనాలు. ఇప్పుడు ఈరోజు 5వ మాటతో మీ మధ్యకి వచ్చాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో లేఖనములు నెరవేరినట్లుగా ఆయన నేను దప్పుకొనిచున్నాను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ప్రియులారా, మన జీవితంలో ఈ రోజున ఏ విధమైన దప్పిక మనకుంది అని మనం యోచించేసినట్లయితే చాలామందికి డబ్బు కోసమైనటువంటి ఆ యొక్క దాహం ఉంటుంది. కొంతమందికి పదవి అనేటువంటి దాహం ఉంటుంది. కొంతమందికి మరి ఐశ్వర్యం అనేటువంటి దాహం ఉంటుంది. అలాగ అనేకమైన దాహాలు కలిగినటువంటి వారిని మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ దాహము దప్పిక దేని గూర్చి అని మనం యోచన చేసినట్లయితే ఆయన నన్ను రక్షించడానికి దప్పిక కొని ఉన్నాను అంటున్నాడు. అందుచేతనే ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చి దేవుడిగా జీవించి 33.5 సంవత్సరాలు ఆయన యొక్క సేవా జీవితాన్ని చేసినటువంటి సందర్భంలో ఆయన శిలువ మీద ఉంటూ ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నేను దప్పుకొని ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క దప్పిక ఏంటో ఈరోజు నువ్వు తెలుసుకున్నట్లయితే ఆయన నీవు స్వరక్షకుడుగా అంగీకరించినప్పుడే ఆయన యొక్క దప్పిక తీరుతుందనే విషయాన్ని ఈ యొక్క వీడియో తరపున మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కనుక ప్రియురా, ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభువు స్వరక్షకుడుగా అంగీకరించు, ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు. ఆయన దాహాన్ని తీర్చిన వాడు అవుతావు. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. ఇంకా రక్షణ లేకుండా, ఇంకా పాప క్షమాపణ లేకుండా నీవు ఉన్నట్లయితే యేసుక్రీస్తు నీ కొరకే దప్పుకొని ఉన్నాను అని ఆనాడు శిలువలో మాట్లాడినటువంటి దేవుడు ఈనాడు కూడా నీతో ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని నీవు తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందవలసిందిగా ఈ వీడియో మూలకంగా తెలియజేస్తాను. దేవుడి వాక్యమును దీవించునుగాక, మీరందరూ దీవించబడుతురుగాక. ఆమేన్.